మహారాష్ట్ర వెళ్ళాం. ఈమెకి చెమటలు వచ్చేస్తున్నాయంట. పదే ఫోన్ చేస్తే మన మేనేజర్ అన్నాడు, ఏంటమ్మా పదే ఫోన్ చేస్తాం, పెట్టే పోనా అన్నాడు. నేను కారులో పడుకుని విన్నా, ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ, ఆమె ఇంట్లోకి వస్తామని చెప్పు, హల్లెలూయా చెప్పండి, ఆమె ఇంట్లోకి వస్తాం. చెమటలు కారిపోతుంది. ఆ రోజు 2-3 సార్లు 4 సార్లు ఫోన్ చేసింది. తలలో చెమటలు ఏమవుతుందమ్మా నీకు అప్పుడు? చెమటలు వచ్చి నా ఎంటికలే తడిచిపోయి కింద కారుతున్నాయి. అంత చెమటలు కారి మొత్తం గొంతంతా ఎండిపోతాను. నా బిడ్డ ఒక్కతే నాకు, అమ్మ నా కోసం బతుకమ్మ, నువ్వు చచ్చిపోతావా ఏం ఎట్నో చేస్తాను అని ఇవన్నీ లాగుతాయి. బాగా మొత్తుకుంటా అన్న, బాగా మొత్తుకుంటా, అమ్మ నా కోసం బతుకమ్మ, నాకు ఎవరు ఉన్నారమ్మా అని నా బిడ్డ అన్నది. ఆమెకు మాట ఇస్తున్నా, నేను బతుకుతామ్మా, నన్ను దేవుడు ఏం చేయడని అంటాను, కానీ లోపల నాకు సత్వ సరిపోతలేదు. ఇక నా ప్రాణం ఎప్పుడో పోతుంది అనుకుంటారు. ఇక ఆ టైంలో నేను చెప్తా లేక ఇవ్వండి, ఆ బాధలో ఆ గచ్చ ఈ కాళ్ళు అయితే ఇలా దగ్గరికి, అది ఇట్లా దగ్గరికి వస్తుంటేనే అమ్మో ముట్టుకొని చెప్పేది. ఆ కుర్చీలా లేవు, మూతానికి బయటికి లేకపోతే అట్టసట లేపని చెప్పి మా బిడ్డను కూర్చోబెట్టలేకపోతే ఎంత తిప్పలో చూడు. అలాంటి బిడ్డకే నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాను. రాత్రి ఏ టైం వచ్చాను మీ ఇంట్లోకి? 4 అయింది అయ్యా, మీరు వచ్చే వరకు 4:30 అయింది సార్. 7 గంటల దాకా 2 గంటలు ఉన్నాను కదా. అప్పటికప్పుడే ఇక నీ భార్య గురించి ఇప్పుడు నువ్వు చెప్పు, ఏమైంది నీకు చెప్పు, నువ్వు చెప్పు. ఇక నాకు అప్పటి నుంచి నిద్ర వచ్చింది అయ్యా. అంతకుముందు ఇక్కడికి రాకముందు అన్నం తినేదాను కదా? అన్నం తినండి అని కాదు, ఇక్కడికి వచ్చినాక నీళ్లు పోసిండు, గొంతుకల నీళ్లు పోసిండు, నీకేం కాదు నేను ఇంటికి వచ్చేది ఉన్నదని చెప్పిండు. అంతే. నీళ్లు పోసిన వాళ్ళు కొంచెం అన్నం తినుకుంటున్నా కానీ ఇక అది బాగా అయింది, ఇంకా బాగా నొప్పి లేస్తుంది. ఎన్ని సంవత్సరాలు పడ్డావు ఈ బాధలన్నీ? ఓ 10-15 ఏళ్ళే విన్నారా? ఇట్లా వంగిపోయి. అంటే ఆ సేవకుని తప్పు పట్టలేదు, కానీ వీళ్ళ కూతురు వాళ్ళ పాస్టర్ గారు ఏమంటున్నాడు, అసలు పాస్టర్లు నమ్మద్దు, అట్లా చూపెడతారు, ఇంకేమన్నా విశ్వాసం ఉంచాలి, నువ్వు పాటలు పాడుకో, మంచిగా ప్రార్థన చేసుకో, నీకు దర్శనం ద్వారా ఇయ్యడా దేవుడు అని వాళ్ళు అన్నారు. లేదు నేను అక్కడికి పోతేనే నాకు బాగా అవుతుంది, నేను అక్కడికి పోతా, మీరేమన్నా అనుకోండి, నేను అక్కడికి పోతానని అన్న. వీళ్ళ కూతురు పాస్టర్ గారు ఏమో అట్లా అంటే, మీ పాస్టర్ గారు ఏమంటాడు, మా పాస్టర్ అయ్యో గట్ల ఎట్లా అడుగుతాడు ఆయన అని అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, గంత కార్యం చేసిండు, ఎంత గొప్ప కార్యం ఇది అని అన్నాడు. హైదరాబాద్ లో ఎంత గొప్ప, అది చెప్పాలి అన్నాడా? హైదరాబాద్ లో ఎంత గొప్ప సేవకుడు ఉన్నాడా? మా బంధువులు అయితే నీ సేవకుడు గంత గొప్ప సేవకుడు, గంత ధన్యత, గంత దేవుడు ఉన్నాడు హైదరాబాద్ లో, గంత దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు అని అన్న. హల్లెలూయా! మన దేవుడు ఎంత దేవుడు చూసావా? మన దేవుడిని బట్టే కదా ఆ సేవకుడికి ఘనత. హల్లెలూయా! ఆ గాడిద యేసు ప్రభు కూర్చుంటే కదా గాడిదకి ఘనత, ఆ యేసు ఉంటే కదా ఈ సేవకుడికి ఘనత. ఈరోజు నేను చెప్తున్నాను, ఎంతోమంది దైవ సేవకులు కొంతమంది ప్రోత్సహిస్తున్నారు, కొంతమంది ఏమో పాటలు పాడుకోండి, ప్రార్థన చేసుకోండి, ఆయన చేసిన ప్రార్థన నేను చేసిన ప్రార్థనే అన్నాడు. ఆ ప్రార్థన వేరు, ఈ ప్రార్థన వేరు. నేనేమన్నా ప్రార్థన చేశాను నీకోసం? అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయలేదు, అప్పుడే అన్నం తిన్నావు, నిద్రపోతున్నావు. మరి మీ ఇంటికి వచ్చాక ఏం చేశాను? మా ఇంటికి వచ్చినాక ఒక్కసారి ప్రార్థన చేసి నూనె రాసిపించిండు, గంటే నీళ్ళు చల్లాను అంతే. అంటే ఈ ముట్టుకోలే కట్టుకోలే. ఇక ఈ మనిషి కుర్చీలో ఇక స్నానం లేదు, ఏమి లేదు, ఇక దీనికి కుర్చీలో లేకుంటే మంచంలో వెళ్ళిపోతుంది కదా, కుర్చీలో పట్టుకుని వెళ్ళాలా, రావాలా, చుట్టుపక్కల వాళ్ళందరూ చూడాలా. ఇక గజగజగా అమ్మా ఈ మామూలు అరుపులు అడితే ఇక్కడ అడితే అక్కడికి వినపడుతుంది, అరుపులు మాత్రమే, అంతేనమ్మా? ఈడ్చుకొచ్చుడు ఇవన్నీ ఈడ్చుకొచ్చి ఇట్లా మొత్తం ఇట్లా బిగబట్టిపోయినాయి, గజగజ వణుకుపోవటం. హాస్పిటల్లో కాదు ఇది కాదంటే ఈమె మాత్రం దైవ సేవకుడితో రైతుంది అన్నాడు. నేను కూడా మాట ఇచ్చాను, బ్రతికిచ్చేస్తాను. నువ్వు నీ పేరేంటి? కోమలా. నేను బ్రతికిచ్చేస్తాను అంటే చచ్చిపోయేటాడు ఉన్నా, లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నా, 1 వీక్ ఉంటుంది. అది అలాంటి వారికి ఏదైనా అర్జెంట్. ఈ తల్లి మొర్ర దేవుడు ఆలకించి, నేను నిద్దట్లో ఉన్నవాడిని విని నడు వాళ్ళ ఇంటికి, వాళ్ళ అడ్రస్ కనుక్కో, అవసరమైతే వాళ్ళదే ఏంటి లొకేషన్ అడుగన్నాం. అదే దారిలో వెళ్ళి ఉంది, చప్పట్లు కొట్టండి. వాళ్ళు మాకు తెలీదు ఏ దారిలో ఉందో. నేను మహారాష్ట్రలో ఉన్నాను, అది 3, మన తెలంగాణకి, అటు ఛత్తీస్గఢ్కి, ఇటు మహారాష్ట్ర. పెద్ద అడుగులు నా జీవితంలో 1.5 గంట ప్రయాణం, కారు 1.5 గంట, ఫోన్ కలదు. కానీ దేవుడు ఫోన్ కల్పించి ఈ బిడ్డ బాధను విని, అర్థమైందా, నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అసలు కదలేని మనిషి, లేవలేని మనిషి, కారు కడికి ఇలా నడుచుకుంటూ వచ్చేసి చప్పట్లు కొట్టాడు. అది దైవ సేవకుడికి దేవుడిచ్చిన కృప. ఆమేన్, హల్లెలూయా.
ఈ రోజు ఇలాంటి వాళ్ళు ఎంత అమ్మ నేను రాకపోతే ఆ రోజు నేను ఏమైతుంది? చచ్చిపోదును అనుకున్నా. ఎందుకంటే చెమటలు కారిపోతే లాస్ట్లో ఏంటంటే మన బాడీలో కొద్దిగా వాటర్ ఉంటాయి కదా, అది వీక్నెస్ చెమట రూపంలో వచ్చేసి డ్రై అయిపోయింది ఆల్రెడీ. గొంతులో అసలే అయిపోద్ది లేదు, అంతే. ఇక గొంతులో అసలే తడి లేదు, మొత్తుకుంటానా తడి లేదు, ఇది చెమట కారిపోతుంది. ఇక నా వల్ల అయితే లేదు, ఇక నేను ఇలా చచ్చిపోతా. అయ్యా ఒక్కసారి అయ్యగారిని ఒక్కసారి నా కొరకు ప్రార్థన చేయమని అయ్యా అని మొత్తుకున్నా. 1 గంట తర్వాత అత్తను అని ఫోన్ చేసిండు. అప్పుడే ఇక నన్ను కొంచెం నాకు మంచిగా రిలీఫ్ అయింది. నా బిడ్డ తీసుకుపోయి తానని చెప్పించింది నాకు. హల్లెలూయా. నేను ఒకటే చెప్తా, అది అలాగ అనకూడదు కానీ నేను చెప్తా యేసయ్య చెప్పినట్టు. ఈరోజు నేను మీ దగ్గరికి వస్తే మీ దగ్గరికి యేసయ్య వచ్చినట్టే. నేను అన్న కదా మాట, అన్నా యేసయ్య వచ్చినట్టే అమ్మా. ఎవరు ఏదన్నా అంటే అనుకోని కానీ వస్తే యేసయ్యే వచ్చినట్టు మీ ఇంటికి. యేసయ్యే మీరు ఇక్కడికి వచ్చారు, యేసయ్య దగ్గరికే వచ్చారు. ఇంకెక్కడ ఏమి ట్రాన్స్ఫర్, ఎందుకంటే ఆయన కుమారుడు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చెప్పారు ఎవరికి మనం చేతులేసి ప్రార్థన చేయలేదు. ఆయన ఏ శక్తి అయితే ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నవారు ఫోన్లో ద్వారా కూడా విడుదల పొంది బాగుపడిపోతున్నారు. ఎలాంటి మెడిసిన్ లేదు ఇక్కడ, మెడిసిన్ వాడేది ఉంటే ఇక్కడికి రావద్దు. ఇక్కడ అలాంటి పరిచర్య ఇది. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళ ఊర్లో ఈమెను ఇలా అన్నగారు చచ్చిపోయారు, వీళ్ళ అన్నగారు భార్య, వీళ్ళిద్దరు ఇల్లు పక్కన ఉన్నాయి, వీళ్ళిద్దరు నమ్ముకున్నారు. అందరూ నమ్ముకున్నారా? అందరూ అన్నిలే. వాళ్ళు ఏమన్నారంట, ఏమన్నారు? సరిపోయిందన్నారు సార్ అందరూ. వాళ్ళు చనిపోయారు. నేను వచ్చాక ఏమన్నారమ్మా? పాస్టర్ వచ్చిండు, మంచిగా అయినావు కదా, తిరుగుతున్నావు కదా అని అంటారు. సపోర్ట్తో కనపరచాలి. వచ్చారు అంతే. వాళ్ళకి అర్థం దేవుడు ఎంత గొప్ప. అన్యులు ఒక ఈ బిడ్డ గురించి సాక్ష్యం. అమ్మా ఏం పేరు మళ్ళీ చెప్పు? కోమలయ్య. పట్టుకోండి అమ్మని పట్టుకోండి. జాగ్రత్త జాగ్రత్త. చూడు ఇక్కడ చూడు అలా చూడు. The Holy Spirit. Amen. పరిశుద్ధాత్మనికే ఆరాధన, తోడైన దేవానికే ఆరాధన. పరిశుద్ధాత్మనికే ఆరాధన, తోడైన దేవానికే ఆరాధన. సర్వశక్తుడానికే ఆరాధన, ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన, ఆరాధన నా తండ్రికి. ఏమన్నా నొప్పి ఉందా మోకాళ్ళు కానీ ఇక్కడ ఏమైనా గుంజుతుందా? ఉన్నాయా? ఓకే రైట్. జీసస్. ఆనమ్మా ఆను. ఆమె రిలీఫ్ ఉందమ్మా కొద్దిగానా? ఇంకా అయిపోతుంది అంటే ఇవి వంకరగా ఉంటుందా? ఎట్లాగా ఇలాగే ఉందా? ఊర్లో కూడా పెళ్లి చేసుకున్నప్పుడు ఎట్లా చేసుకున్నావా? అప్పుడు మంచిగా ఉన్నా సార్, చక్కగా ఉన్నా. ఇప్పుడు ఈ మధ్యలో ఎట్లయిందా? అయ్యా ఈ మధ్యలో సార్ అప్పుడు చక్కగా ఉన్నది. ఎట్లుంటే చేసుకోవద్దు కదా అప్పుడు. మంచిగా ఉన్నా సార్, నాట్లో పోయేది, అన్ని పనులు చేసింది. ఈ మధ్యలో ఇప్పుడు 7-8 సంవత్సరాల బట్టి లేచిందా? కొద్దిగా లేచిందా? చూడు లేచింది సార్. వంట చేస్తాను, పని అన్ని పనులు చేస్తాను. ఇప్పుడు వంకర ఉందా? లేచి సార్ లేచి చక్కగా ఉన్నది. బాగుందా? బాగున్నది. ఇప్పుడు నిజంగా చెప్పొద్దు, ఈ బట్ట వేసుకుంటా కూడా ఈ ఒంటి మీద లేదు. నిజమా? ఈ బట్ట కూడా వేసుకోలేదు. ఆ మంటలు, నొప్పులు, బట్ట ఈ బట్ట లేదు, వేసుకుంటాకు లేదు. అలాంటి బాధ ఎంతసేపులో తగ్గిపోయింది అక్కడ మీ ఇంట్లోకి వచ్చా? గంట సేపట్లే తాకి మీరు అయినాక వెంబడే నేను నిద్రపోయినా. ఆ రోజు నిద్రపోలేదు ఎప్పటికీ. అట్నే కుర్చీలో కూర్చుండి ఉండేది, లేకుంటే పండుకొని అట్నే నిద్రపోయేది. పక్క కదిలిపోయేది. కుర్చీలోనే పక్క మీద కుర్చీలో 4 రోజులు కూర్చున్నా అన్న. అయ్యా రాత్రి పగలు 4 రోజులు
కుర్చీలోనే మంచంలో లేదు. ఇట్లనే కూర్చుండేది, ఇట్లనే ఈడ్చుకొత్తాడు అనుకుంటుండేది, అట్లనే ఉండేది. పండుకుంటే మళ్ళీ ఇంకా బాగా ఈడ్చుకొత్తదని అట్లనే కూర్చుండేది. 4 రోజులు ఉంటే వీళ్ళు పరిశాన్, అసలు నిద్ర వస్తలేదా వాళ్ళకి కథం, వాళ్ళకు కూడా ఆశ లేదు ఏమవుతుందో ఏమో అని. దేవుడు స్వస్థపరిచి ఆమేన్.